గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ ఎస్ ధనరాజ్ రెడ్డి, కన్సల్టెంట్ పెథాలజిస్ట్ వర్కింగ్ ఇన్ అపోలో హాస్పిటల్, హైదర్గూడ. సో ఈరోజు నేను మీకు కామన్ డిజీజ్ గురించి, అనీమియా అనే వ్యాధి గురించి నేను చెప్పబోతున్నాను. అసలు ఫస్ట్ అనీమియా అంటే ఏంటి, అది ఎందువల్ల వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, ఆ తర్వాత దానికి నివారణ కోసం ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఆ తర్వాత ఎక్కడికి రెఫర్ చేయాలి అనేది ఆ విషయంలో మాట్లాడతానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అనీమియా అంటే మామూలుగా మనకి బ్లడ్లో ఎన్నో రకాల బ్లడ్ సెల్స్ ఉంటాయండి. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, తర్వాత ఇంకా వేరే ఎన్నో రకాల బ్లడ్స్ ఉంటాయి. కానీ మెయిన్ కామన్ అనీమియాలో వచ్చేది మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేది తగ్గిపోతుందండి. రెడ్ బ్లడ్ సెల్స్లో హీమోగ్లోబిన్ తయారవుతుంది. హీమోగ్లోబిన్ ఇస్ నథింగ్ బట్ అదేంటంటే అది ఒక రకమైన ప్రోటీన్, పిగ్మెంట్ ప్లస్ ప్రోటీన్ కలిపి హీమోగ్లోబిన్ అవుతుంది. అది రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటుంది. ఆ మాత్రం తగ్గినప్పుడు మనకి అనీమియా అనే వ్యాధి వస్తుందన్నమాట. సో ఇది కామన్గా ఎవరికైనా రావచ్చు, చిన్నపిల్లల్లోకి రావచ్చు, వృద్ధుల్లో రావచ్చు, మామూలుగా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు. సో దీనికి పర్టికులర్ ఏజ్ అంటూ ఏముండదండి. సో అనీమియా లక్షణాలు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, సామాన్యంగా వీళ్ళు బాగా మేము తొందరగా టైర్డ్ అయిపోతున్నామని చెప్తారు, లేదా నడుస్తుంటే ఆయాసం వస్తుందని చెప్తారు, లేదా మాకు ఏదైనా కొంత బ్లీడింగ్ అవుతుంది ముక్కులో నుంచి కానీ కడుపులో నుంచి కానీ, బాత్రూమ్ పోయినప్పుడు బ్లీడింగ్ పడుతుందండి, బ్లడ్ పడుతుందనే లక్షణాలు ఉన్నాయని చెప్తారు. సో ఇలాంటప్పుడు మనం జాగ్రత్త పడాలి, అసలు ఎందుకు ఈ బ్లడ్ పోతుంది, ఎందువల్ల పోతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం కామన్ అనీమియా గురించి మనం సింపుల్ టెస్టులు ల్యాబ్లో చేయించుకోవాలండి. చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి. ఆ సింపుల్ బ్లడ్ టెస్ట్ ఏంటంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు, సిబిసి, షార్ట్ ఫామ్లో సిబిసి అంటారు. ఇది రూటీన్గా చాలా కామన్గా జరుపుకునే టెస్ట్, చాలా తక్కువ ఛార్జెస్లో అయిపోతుంది. ల్యాబ్స్లో మామూలుగా 200-250 కంటే ఎక్కువ ఉండదు. సో ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే బేసిక్గా మనకి ఈ అనీమియా ఉన్న లక్షణాలు ఏంటి, దాంట్లో ఉండే తేడా ఏమి కనబడుతుంది, ఎందువల్ల అనీమియా ఉంది, ఏ లోపం వల్ల అనీమియా ఉంది అనేది విషయం తెలిసిపోతుంది. సో ఈ అనీమియా వల్ల మనకు ఎన్నో రకమైన టైప్స్ ఆఫ్ అనీమియా అనేది మనకు తెలుస్తుంది. సో ఈ అనీమియాని ఫస్ట్ మనము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే టెస్ట్ చేయించుకోవాలి. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే టెస్ట్ చాలా సింపుల్ అండి. మనం జస్ట్ ఒక 1 ml 2 ml బ్లడ్ తీసుకుంటాము, వేన్ నుంచి తీసుకొని అది మైక్రోస్కోప్లో మనం స్టెయిన్ చేసి చూస్తాము. సో దీంట్లో మనం స్టడీ చేయాల్సింది ఏంటంటే హిమోగ్లోబిన్లో ఉన్న చేంజెస్ ఏమున్నాయనేది చూడాలి. సో ఈ కంప్లీట్ బ్లడ్ కౌంట్లో మనకి ఎన్ని రకాల రెడ్ సెల్స్ చేంజెస్ కనబడతాయి. సో అది మైక్రోసైటిక్ అనీమియానా, లేదా మైక్రోసైటిక్ అనీమియానా, లేకపోతే హీమోలైటిక్ అనీమియా అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనీమియా ఉంటాయి. సో దీనివల్ల మనం తెలుసుకోవచ్చు. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కౌంట్లో మనం చూసినప్పుడు పెరిఫెరల్ అని ఎగ్జామినేషన్ చేస్తాము. దీంట్లో మనకు తెలిసిపోతుంది అది మైక్రోసైటిక్ అనీమియానా, మైక్రోసైటికా, లేకపోతే హీమోలైటిక్. దీనివల్ల మనకు ఏ కారణం వల్ల మనకు అనీమియా వస్తుంది అనేది మనకి బయటపడుతుంది అనమాట. సపోజ్ ఈ మైక్రోసైటిక్ అనీమియా అంటే హీమోగ్లోబిన్ అనేది ఆర్బీసీస్ సైజ్ చిన్నగా ఉంటాయి. సో అప్పుడు మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే బహుశా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉండొచ్చు, లేదా థాలసీమియా అనే జబ్బు ఉండొచ్చు అని ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి. అదే ఒకవేళ ఆర్బీసీ సైజ్ పెద్దగా ఉన్నదనుకోండి, అప్పుడు మనము మైక్రోసైటిక్ అనీమియా అంటారు దాన్ని. సో అది అప్పుడు మనము B12 డెఫిషియన్సీ కానీ, ఫోలేట్ డెఫిషియన్సీ కానీ, ఇంకేదైనా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉందని తెలుసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే కామన్ సింపుల్ టెస్ట్ ఎన్నో విధాలుగా పనిచేస్తుంది. జస్ట్ హిమోగ్లోబిన్ ఎందుకు తగ్గుతుంది అనేది. ఇది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కాకుండా ఇంకోటి రెటికులోసైట్ కౌంట్ కూడా అనే టెస్ట్ ఉంటుంది దీంతోపాటు, అది కూడా చేయించుకోవాలి. ఆ రెటికులోసైట్ కౌంట్ ఏంటంటే అది యంగ్ ఆర్టీసీస్ అంటారు వాటిని. సో దాని పర్సంటేజ్ ఎంత ఉందనేది తెలిసిన వల్ల మనకి బ్లడ్ ఎంత ఫామ్ అవుతుంది, ట్రీట్మెంట్ వల్ల ఎంత ఉత్పత్తి అవుతుంది బ్లడ్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చరు రెటికులోసైట్ కౌంట్ అనేది చాలా కామన్ టెస్ట్ అనీమియాలో, అది తెలుసుకోవాలి. సో మీకు చెప్పినట్టు లక్షణాలు ఏంటంటే బాగా టైర్డ్ అయిపోతారు, తర్వాత వాళ్ళకి నడుస్తుంటే బ్రెత్లెస్నెస్ వస్తుంది, అంటే ఆయాసం వస్తుంది, తర్వాత ఏమైనా బ్లీడింగ్ టెండెన్సీ ఉంటుంది, బ్లీడింగ్ అవుతుందండి అని చెప్తారు. ఆ తర్వాత టైర్డ్నెస్, బాగా ఊరికే ఆయాసం కొంత దూరం నడిస్తే టైర్డ్ అయిపోతారు. అదే కాకుండా వాళ్ళు బాగా ఇరిటబుల్గా ఉంటారు. సో ఇవి కాకుండా మనం ఇంకా కొన్ని టెస్టులు కూడా చేయించుకోవాలి. కంప్లీట్ బ్లడ్ కౌంట్ కాకుండా కూడా సపోజింగ్ ట్రీట్మెంట్ తీసుకున్నారండి, తీసుకున్న తర్వాత వాళ్ళకి తగ్గకపోతే మనం ఇంకా ఫర్దర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయించుకోవాలి. ఆ ఫర్దర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే బోన్ మ్యారో టెస్ట్ అంటారు దాన్ని. సో ఇది ఎప్పుడు చేయించుకోవాలి బోన్ మ్యారో టెస్టు,
మన మామూలు సింపుల్గా మనకి అనీమియా ఎందుకుంది, బ్లడ్ ఎందుకు తగ్గింది తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న కొద్ది వారాలకు కానీ నెలలకు కానీ తగ్గకపోతే అప్పుడు ఈ బోన్ మ్యారో టెస్ట్ చేయించుకోవాలి. ఇది ఇనిషియల్గా చేయించుకునే అవసరం లేదు. సో ఈ బోన్ మ్యారో టెస్ట్ ఏంటంటే మనము బ్లడ్ని ఒక స్పెషల్ నీడిల్ ద్వారా, జంషద్ నీడిల్ అంటారు, దాని ద్వారా మనం బోన్ మ్యారో అంటే మనం మిల్క బొక్క అంటాం కదా, ఎక్కడైతే రక్తం తయారవుతుందో అదొక స్పాంజీ టిష్యూ, దాంట్లో మన రక్త కణాలు తయారవుతాయి, అక్కడి నుంచి బ్లడ్ తీసుకుంటాము. సో దేర్ ఆర్ 3-4 సైట్స్ ఉన్నాయి నార్మల్గా ఆ టెస్ట్ చేయించడానికి. అది లోకల్ అనెస్థీషియా ఇచ్చేసి బెస్ట్ బోన్ నుంచి లేదా పెల్విక్ బోన్ నుంచి తర్వాత లేదా చిన్నపిల్లలో ఈ కాలు బోన్ నుంచి తీస్తాం అన్నమాట. ఇది బోన్ మ్యారో టెస్ట్ అంట. ఈ బోన్ మ్యారో టెస్ట్ వల్ల మనకి ఎటువంటి అనీమియా ఉంది, అలాగే మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీ కాకుండా, ఈ న్యూట్రిషన్ లోపం వల్ల కాకుండా ఇన్ని క్యాన్సర్ వల్ల ఉందా, లేకపోతే థైరాయిడ్ డెఫిషియన్సీ ఉందా, లేకపోతే అన్ని క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ జబ్బు వస్తుంది అనేది మనకి నిర్ధారణ అవుతుంది ఈ బోన్ మ్యారో వల్ల. ఇదే కాకుండా ఇంకా కొన్ని టెస్టులు కూడా ఉన్నాయండి. థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అని చేయించుకోవాలి. ఈ థైరాయిడ్ డిసీజ్లో కూడా ఈరోజు ఈ మధ్యలో చాలా కామన్గా మనం చూస్తున్నాము. దీనివల్ల కూడా మనకు అనీమియా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఎల్ఎఫ్టీ అంటారు దాన్ని. సో ఇవన్నీ కాకుండా సింపుల్గా అన్నిటికంటే ముందు మనం చేసుకోవాల్సిన టెస్ట్ ఏంటంటే సిబిపి, అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, నేను ముందుగా చెప్పినట్టు. సో ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది మాత్రం ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. కొంచెం అని ఈ లక్షణాలు కనబడిన వాళ్ళందరిలో ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లేదా ఓన్లీ హీమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకుంటే మనకి ఈ కారణం ఏంటనేది తెలుస్తుంది. దానివల్ల మనం ఫర్దర్ స్పెషల్ టెస్టులు చేయించుకోవచ్చు. ఇది చాలా సింపుల్ టెస్ట్ అండ్ పెయిన్లెస్ టెస్ట్ అనమాట. ఈ మధ్య మన ఇంట్లో కూడా చేయించుకోవచ్చు. సో అది హోమ్ కిట్ అనేది దొరుకుతుంది. ఈ అనీమియా ఎట్లా టెస్ట్ చేయించుకోవాలనేది అది ఆన్లైన్లో మనం బుక్ చేస్తే కూడా ఇంటికి వస్తుంది. అది కాకుండా మీరు సింపుల్ సిబిపి చేసుకుంటే మీకు ఎన్నో రకాల డయాగ్నోసిస్ బయటపడతాయి. స్పెషల్ టెస్ట్ అంటే ఇది తగ్గకపోతే అప్పుడు మనం యూ కెన్ గో ఫర్ బోన్ మ్యారో టెస్ట్ కానీ, లేకపోతే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, లేకపోతే బయాప్సీ, బోన్ మ్యారో బయాప్సీ ఇవన్నిటికి చేయించుకోవచ్చు అనమాట. సో ఇది కాకుండా ఇంకా ట్రీట్మెంట్ మనం రెఫర్ చేయాల్సింది ఎవరికంటే జనరల్ పేషెంట్కి రెఫర్ చేయాలి ఫస్ట్. సో వాళ్ళు తెలుసుకుంటారంటే ఈ రిపోర్ట్ చూసి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ రిపోర్ట్ చూసి ఏ టైప్ ఆఫ్ అనీమియా ఉందనేది నిర్ధారణ అవుతుంది. అది వెదర్ ఇట్ ఈస్ మైక్రోసైటిక్ అనీమియానా, మ్యాక్రోసైటిక్ అనీమియా, లేకపోతే హీమోలైటిక్ అనీమియా. హీమోలైటిక్ అనీమియా అంటే అది మన రక్త కణాల్లో రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు, అది బ్రేక్ డౌన్ అవుతాయి అన్నమాట. బ్రేక్ డౌన్ అయ్యి అది డిస్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది, ప్రొడక్షన్ కంటే కూడా డిస్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మనకి ఈ రక్తం అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పటికి మనకు తెలుసుకుని మామూలుగా కామన్ టెస్టులు అనీమియాకి సంబంధించినవి. సో దీంతో నేను విరమించుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్ హియరింగ్. థ్యాంక్ యూ.